సార్ ఇక్కడ ఒకటి ప్రైవేటు ఆలయాలు ప్రభుత్వ ఆలయాలు అంటే ప్రభుత్వ ఆలయాల్లో మాత్రమే ప్రమాదం జరిగితే స్పందించడం అది వాళ్ళ తప్పు. ప్రైవేట్ ఆలయాలు నిర్మించిన వాళ్ళనే తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ ఒక భక్తి భావంతో ఆలయాన్ని నిర్మించారు భక్తుల కోసం. అంటే ప్రభుత్వ ఆలయాల్లో ఎలాంటి ఘటనలు జరగలేదా? గతంలో తిరుపతిలో వర్షం పడి గోడ కూలి చనిపోయిన వాళ్ళు లేరా? అంటే అది ఎక్కడ తప్పు? ప్రకృతి తప్పు. ఇక్కడ ఈ దేవాలయం కట్టించిన ఆయన తప్ప? ఇట్స్ ఎ వెరీ సింపుల్ లాజికల్ క్వశ్చన్. అక్కడేమో ప్రకృతి వైఫల్యం, మరి ఇక్కడ వైఫల్యం ఎవరిది? అక్కడ గోడ కూలి చనిపోయింది మీరు అన్నట్టుగా ప్రకృతి వైపరీత్యం వల్ల చనిపోయారట. అంటే ఒక వర్షానికో ఒక భారీ వర్షానికో గోడలు గూలి చనిపోయేటటువంటి పరిస్థితిలో కట్టడాలు ఉంటాయా? దట్టు టెంపుల్లో. పైగా ఈ మధ్య కట్టినటువంటిదే ఏదో పురాతనమైనటువంటి గోడ, అది కూలిపోయింది, వర్షానికి నానిపోయి అలా జరిగింది అనేటటువంటి పరిస్థితి ఉంటుందేమో కానీ బట్ కాంట్రాక్టర్ మీద చర్యలు ఉండవు. ఇదే దిగ్భ్రాంతి తెలియజేసినటువంటి మంత్రులు అంటారు. ఏంటి మీ దిగ్భ్రాంతి? అసలు మీకున్నటువంటి బాధ్యత ఏంటి? ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఏ రాష్ట్రమైనా మనం చేయాల్సింది ఏంటి? పసిపిల్లలకు మనము స్కూళ్ళల్లో ఇస్తున్నటువంటి వసతుల్లో జాగ్రత్త తీసుకుంటున్నామా? ఇది కూడా ఈ సందర్భంగా ప్రశ్నించాల్సిన దశ ఉన్నది. గత ప్రభుత్వం స్కూళ్ళ మీద చాలా ఫోకస్ చేసింది. కొన్ని స్కూళ్లను మళ్ళీ పునర్నిర్మించేటటువంటి ప్రయత్నంలో విమర్శల పాలైంది కూడా. బట్ దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే, ఈ దేశంలో హిందూ మతానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు వాటిల్లో ఖచ్చితమైనటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాల్సిందే. బికాజ్ యు ఆర్ ఎన్ హిందూ. నీ దేశం, ఈ హిందూ దేశంలో హిందూ సాంప్రదాయానికి దట్టు భారతదేశంలో ఇక్కడ మనకొక కల్చర్ ఉన్నది. అలాగే రాజ్యాంగం చెప్పినటువంటి ఒక భద్రత ఉన్నది, ఒక బాధ్యత ఉన్నది. ఏమని? వసుధైక కుటుంబం. భారతదేశంలోనే ఇది సాధ్యపడింది అన్నది గర్వంగా మనందరం చెప్పుకోవచ్చు. కానీ మెజారిటీ పీపుల్ మైనారిటీలుగా బతకటం, మైనారిటీలుగా ట్రీట్ చేయబడటం. హాజ్ యాత్రకు డబ్బులు ఇస్తావు, తిరుపతికి వెళితే కనీసం వసతులు ఇవ్వవు, భక్తుడికి డబ్బున్నోడికి ఇస్తానంటావు. ఇదెక్కడిది చోద్యం? అసలు భక్తి అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే, భక్తుడు అనేవాడు ఎప్పుడూ గౌరవనీయుడే. భక్తుడికి మనం ఇవ్వాల్సిన వసతులు ఖచ్చితంగా డబ్బున్నోడికి ఒకటి, డబ్బు లేనాడికి ఒకటి కాదు, అందరికీ ఒకటే ఉండాలి. అలాగే ఈ సంఘటనకు సంబంధించి నేను మొదట్లో చెప్పినట్టుగా దేవాలయం అది ఎక్కడున్నా పవిత్రమైనటువంటి ఆలయమే. అక్కడ ధూప దీప నైవేద్యాలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఆ గ్రామస్తులే తీసుకుంటే వాళ్ళ ఊరిలో వాళ్ళే దేవుణ్ణి ఆహ్వానించినట్టుగా ఉంటుంది. అక్కడే దేవుడు నడయాడినట్టుగా భావించేటటువంటి దశ ఉంటుంది. వీటిల్ని మర్చిపోయి మనము వేలాది డబ్బు ఖర్చు పెట్టడం, అనేకమైనటువంటి శ్రమలకు ఫేస్ అవ్వడం, వీటన్నిటిని ఫేస్ చేస్తూ ఎక్కడో దూరంగా ఉన్నటువంటి దేవాలయానికి వెళితేనే మన మొక్కులు తీరరాయన్నటువంటి భావన అది ఏమో. ఐ డోంట్ థింక్ సో. దేవుడు సర్వాంతర్యామని చెప్తాం కదా, మరి మీ ఊళ్ళో లేడా? మీ ఇంట్లో లేడా? మీ పూజ గదిలో లేడా? పూజించే మీలో లేడా? మరి ఈ ప్రశ్నలు ఎందుకు వేసుకోం? ఇక్కడ మరొక పొరపాటు కూడా జరుగుతుంది. అది మీడియా ద్వారా జరుగుతుంది. కొంతమంది కుహన వ్యాపారస్తులు భక్తి అనే పేరుతోటి, భక్తి కార్యక్రమాలు అనే దాంతో, సాంప్రదాయాలు అనే పేరుతోటి, అలాగే జాతకాలు అనేటటువంటి ఒక నమ్మకాన్ని పెంచి పోషించే దశలో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దానికి వాళ్ళ మీడియా కూడా వేదిక అయింది. ఐ డోంట్ హెజిటేట్ టు సే ద ట్రూత్. అరగంట గంట ఇలాంటి కార్యక్రమాలు కొన్ని ఛానల్స్లో పుంకాలుగా జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి దాన్ని కూడా బాధ్యత తీసుకోవాలిగా. ఇన్ని మాట్లాడే మనం ఏ ప్రచారానికి వేదిక అవుతున్నామని ఆలోచించాలిగా. మనమే మూఢనమ్మకం అంటున్నాం, మనమే మూఢనమ్మకాల కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తున్నాం. సో తప్పులో భాగం మనం కూడా కొంత తీసుకోవాల్సిందే. రైట్. మనం ఇప్పుడు ఈ ఘటనకే తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఎవరికి వాళ్ళు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నమే కనిపిస్తుంది ఎక్కడైనా సరే. ఓకే, అక్కడ అనుకున్న దానికంటే భక్తులు ఎక్కువ వచ్చారు, ఒకటి అక్కడ వాళ్ళు నిర్వాహకులు సరిగ్గా అక్కడ ఏర్పాట్లు చేయలేదు, పెరుగుతున్నప్పుడైనా తగ్గించే ప్రయత్నం చేయలేదు, ఆపే ప్రయత్నం అంతకంటే చేయలేదు. సో వీళ్ళ పనితీరు వల్ల, అక్కడ చేసిన పొరపాట్ల వల్ల ఆల్మోస్ట్ 10 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. ఇందాక మీరు అంటూ ఒక విషయం కూడా అన్నారు,
ఇప్పుడు ఎక్కడైనా చనిపోయినప్పుడు ఇన్ని లక్షలు అన్ని లక్షలు ఒక యాక్సిడెంట్ అయితే ఇస్తామంటున్నారు కదా, మరి ఈ భక్తుల పరిస్థితి, వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఈ ప్రాణాలను కాపాడగలమా అని. మరి అసలు ఇలాంటి ఘటనలు జరగద్దు. అసలు ఇక్క మీద అంటే ప్రతిసారి ఘటన జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు రావడం, ఏదో వాళ్ళకి సంతాపం తెలిపినప్పుడు ఆధారపు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం, తర్వాత ఈ ఘటన మరలా రిపీట్ అయినప్పుడు గతంలో జరిగిందని చెప్పుకోవడం. సో అలాంటి వాటికి పులి స్టాప్ ఉండదంటారా? ఇంకా బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోకుండా ప్రతిదీ రాజకీయంగా మార్చుకొని ఒక భయంతో గనక ఆలోచన చేస్తే జరిగేటటువంటి పరిణామాలు ఇలానే ఉంటాయి. ఇవాళ జరిగినటువంటి సంఘటనలో నిర్లక్ష్యం ఎవరిది అంటే నిర్భీతిగా మాట్లాడవలసింది మాదే అని ఇవాళ ఉన్నటువంటి పాలకపక్షం. ఎందుకు కాదు అన్నది నా ప్రశ్న. వేలాది మంది అక్కడ గుమ్మి కూడుతున్నప్పుడు అక్కడ స్థానికమైనటువంటి అధికారులకు అంచనాలు లేవా? అలాగే ఒత్తిడి పెరుగుతున్నప్పుడు, అలాగే అక్కడ భద్రతా చర్యలు అనేవి తీసుకోవలసినటువంటి దశలో తీసుకోలేదన్నటువంటి సత్యం కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మరి ఎవరు స్పందించాలి? చిన్న సంఘటన జరిగినప్పుడు పోలీసులు వేగంగా వెళ్తున్నారు, కానీ భక్తి అనగానే చాలామందికి తేలిగ్గా కనపడుతుంది. వాళ్ళు ఏదో వస్తున్నారు, ఏదో మొక్కుకుంటారు, వెళతారు, మనకేం సంబంధం అన్నట్టు స్థానికమైనటువంటి యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది, ఆలోచిస్తోంది. అందుకే ఈ ప్రమాదానికి మొట్టమొదటి కారణం. అలాగే ముఖ్యమంత్రి మంత్రి నేను దాని మీద కంటే కూడా జరగవలసిన వాటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలంట. ముఖ్యమంత్రి స్థానంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా వాళ్ళు కొద్దిగా అభద్రతతోటి మాట్లాడేటటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. ఈ ముఖ్యమంత్రితో పాటు చాలామంది ఇదే మాట్లాడతారు. అతనెవరో టెంపుల్ కట్టాడు అని అంటే, అతనెవరో టెంపుల్ కడితే ఎందుకు అనుమతించారు? అతనెవరో కేవలం 2,000 మందికి సరిపోయే టెంపుల్ కడితే 25,000 మందితో 25,000 మంది వెళుతున్నారు అన్నటువంటి అంచనాలు లేకపోయినా జనం పెరిగిన చోట భద్రతా చర్యలు తీసుకోవాలి కదా. సో ఇక్కడ రాజకీయం విపక్షం ఏమంటుందో అన్నటువంటి భయంతో ఇవాళ పాలకపక్షం ఏం చేస్తుంది? కొంత ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అలాగే నష్టపరిహారం అంటుంది. అలాగే వైద్య సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాము, తగినటువంటి వైద్యం ఎంత ఖరీదైనా చేయమని చెప్పాము అన్నటువంటి ఒక మాట జనరల్గా స్క్రోలింగ్లో వస్తూనే ఉంటుంది. బట్ పోయిన ప్రాణం తేలేం కదా. అసలు ప్రాణాలకు విలువ లేనటువంటి పరిస్థితులుగా మారిపోతున్నాయి కదా. అది ఏ సంఘటన అయినా, ఇటీవల జరిగినటువంటి తమిళనాడులో ఒక రాజకీయ కార్యక్రమంలో ఒక పార్టీ నాయకుడు నిర్వహించినటువంటి దాంట్లో 40 మంది చనిపోవటం, భారతదేశం మొత్తం ఉలిక్కిపడింది. ఒక రాజకీయ పార్టీ సమావేశంలో ఇంతమంది చనిపోవడం ఏంటని. దాని మీద దర్యాప్తు జరుగుతోంది, ఫైన్, అది రాజకీయమైనటువంటి వ్యవహారంగా పక్కన పెడదాం. బట్ నేను అడుగుతున్నది ఇక్కడ ప్రాథమికమైనటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు, ఆ నిర్వాహకులు ప్రభుత్వానికి తెలియజేయకపోతే ఇవాళ ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు తెలియజేయలేదు కదా అందుకని మేము చేయలేదు అని అంటే నడవదు, కుదరదు. సినిమా వస్తే వెళ్ళి నిలబడే పోలీసులు భక్తి కార్యక్రమాల్లో జనం వేలాది మంది నడిచి వెళుతున్నప్పుడు వాహనాల్లో అంత హడావిడిగా, అది చిన్న ఊరు పద్మ, కాశీబుగ్గ, అదేం పెద్ద సిటీ కాదు. వెంటనే సమాచారం ఉంటుంది, రోడ్ల రద్దీ కనపడుతుంది. అంత హడావిడిగా భక్తులు అలా పరిగెడుతున్నటువంటి దశ చూసాం అక్కడ. అంత క్యూ, అంత జనం, పైగా ఎవరు ఎక్కువ శాతం? మహిళలు, పసిపిల్లలు. ఒక భక్తిభావంతో ఇవాళ భద్రతా వైఫల్యం వల్ల వాళ్ళందరూ చనిపోయారు అని అంటే దిక్కులేనాడికి దేవుడే దిక్కు అంటారు. కానీ దేవుడే దిక్కు అనుకొని వెళ్ళినటువంటి వాళ్లకు దిక్కులేనటువంటి పరిస్థితి అయింది. ఎస్, మరి దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా? ఆ ప్రశ్న కూడా వేయాలనిపిస్తుంది, ఖచ్చితంగా వేయాలనిపిస్తుంది. కానీ దానికి కర్మ సిద్ధాంతం ముడిపెట్టేసి వాళ్ళు చేసుకున్న పాపానికి వాళ్ళు అలా చనిపోయారని మాట్లాడే వేదాంతులు, సిద్ధాంతులు కూడా ఉంటారు. దాంతోపాటు మరొక విచిత్రమైనటువంటి మాట కూడా వాళ్ళు మాట్లాడతారు. ఆ టెంపుల్లో చనిపోవడం అనేది వాళ్ళకి రాసిపెట్టి ఉన్నది, వాళ్ళ అదృష్టవంతులు, దేవుడు ముందే చనిపోయారు. ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, ఈ సంకుచిత భావాలు, ఈ మూర్ఖవాదాలను ప్రచారం చేసేటటువంటి సిద్ధాంతులు కూడా ఉన్నారు. సో నేను అడుగుతున్నది, ప్రాణానికి విలువ ఉన్నదా లేదా? లేదు అన్నటువంటిదే ప్రతి చోట నిరూపణ అవుతోంది. ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఎందుకని ప్రభుత్వం చెల్లించదు? ఒక కార్యక్రమం నిర్వహిస్తున్న వాడికి జ్ఞానం ఉన్నా లేకపోయినా ప్రభుత్వానికంటూ బాధ్యత ఉంది కదా.
మరి ఉన్నప్పుడు కనీసం చెల్లించినటువంటి పరిస్థితి కళ్ళకు కనపడుతుంది కదా. దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. దేవాదాయ శాఖ మంత్రి ఆయన చెప్పినట్టుగా ఇది మా లిస్టులో లేదు, మా సబ్జెక్ట్లో లేదు, మాకు సంబంధించి లేదు, ఆయన ఏదో టెంపుల్ కట్టాడు, నడవదు మంత్రి గారు. అలా మీ బాధ్యత ఉన్నది. సరే, మీ దేవాదాయ శాఖ సంబంధం లేదనుకుందాం, మరి మీ ప్రభుత్వానికి బాధ్యత ఉందిగా. అందుకేగా మీరందరూ దిగ్భ్రాంతి చెందుతున్నారు పాపం. అందుకే కదా ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు. అందుకే కదా ఇవాళ హోంమంత్రి కూడా మాట్లాడుతున్నారు బాధితుల పక్షాన. అందుకే కదా ఇవాళ నష్టపరిహారం ఇస్తున్నామంటున్నారు. అంటే మీ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి విషయం కానప్పుడు జరిగిన పరిణామానికి మరి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ప్రభుత్వమేగా. మరి దీన్ని ఎలా వదిలేయాలి? దీన్ని ఎలా ఉపేక్షించాలి? దీన్ని ఎలా సమర్థించుకుంటారు? పదే పదే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి? తిరుపతిలో ఇదే సంఘటన జరిగింది. అది ఆ రోజు ఉన్నటువంటి విపక్షం చేసిన కుట్ర అన్నారు, మంచిది. ఆ కుట్రను విభేదించి శిక్షించారా? కేసు ఏ దశలో ఉన్నది? మళ్ళీ దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు, సమాచారం ఇచ్చేవాళ్ళు ఉండరు. సరే, దాన్ని వదిలేద్దాం. ఇప్పుడే మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో మాట్లాడాం మనం. వాళ్ళ పాలనలో కూడా దేవాలయాల మీద దాడులు, రథాలను తగలబెట్టినటువంటి సంఘటనలు, అలాగే రాముడి తల నరికేసినటువంటి ఆ శిలా విగ్రహాన్ని ముక్కలుగా కొట్టినటువంటి పరిస్థితి చూసాం. మరి ఏం చెల్లించారు ఆ రోజు ఉన్నటువంటి విపక్షం? ఏం సాధించింది బీజేపీ పార్టీ? అదేమంటే మేము ధర్నాలు చేశామంటారు. మీరు ధర్నాలు చేయటం పక్కన పెట్టేయండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి నిర్దిష్ట కార్యక్రమం ఏంటి అని ఆలోచన చేశారా? ఐటీ మీద ఫోకస్ చేస్తున్నాము, రైతుల మీద ఫోకస్ చేయట్లా. అలాగే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం, కానీ స్థానికమైనటువంటి సమస్యలను మర్చిపోతున్నాం. అలాగే పౌర సమాజానికి మనము ఇవ్వవలసినటువంటి కొన్ని ఖచ్చితమైనటువంటి భద్రత, అలాగే అభివృద్ధి, వీటిలన్నిటిని చూయించే దాంట్లో క్లారిటీ ఇవ్వట్లా. ఇదే చాలు. ఇవాళ జరిగినటువంటి సంఘటనలోనే వాదోపవాదాలు విన్న తర్వాత దేవాదాయ శాఖ చేయాల్సింది ఏంటి అన్న దాని మీద స్పష్టత లేదు. దశాబ్దాలుగా కేవలం నామమాత్రంగా ఏదో నడుపుతున్నటువంటి వ్యవహారం వ్యాపారంగా మారింది ఇవాళ భక్తి. అందులో సందేహపడాల్సిన పరిస్థితి లేదు. బికాజ్ శ్రీవాణి పేరుతోటి 10,500 కట్టిన వాడికి వెంటనే ఎంట్రీ ఉంటుంది. అదేదో తెలుగు సినిమా రిలీజ్ అప్పుడు ఎంత రేట్లైనా పెంచుకోవచ్చు మీ ఇష్టానికి అన్నట్టు ప్రభుత్వం అనుమతిస్తుంది. అలాగే దేవుడి దర్శనానికి 10,500 కట్టేస్తే దర్శనం ఇచ్చేస్తారట. దీన్ని ఏమనాలి? ఎందుకు చేస్తున్నాము అనంటే వసతులు పెంచటానికట. ఒక్కసారి తిరుమలకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ లాగా ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత ఆదాయం వస్తుంది, ఆ లెక్క కడితే మీకు ఎన్ని కోట్లు కావాలి? ఇంకా భారతదేశానికి సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఉన్నదే, ఆ రిజర్వ్ బ్యాంకు మించినటువంటి నిధులు ఉన్నటువంటి ఒక వ్యవస్థ తిరుమల. ఆ దేవుడి మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. మనం స్క్రోలింగ్ ఇస్తూ ఉంటాం. ఇవాళ దేవుడి ఆదాయం అంటే దేవుడు ఏదో వ్యాపారం చేస్తున్నాడు, మనం ఏదో ఆదాయం ఇస్తున్నాం. దేవుడికి సమర్పించినటువంటి కానుకలు అనం, దేవుడికి సమర్పించినటువంటి నగలు లేదా ఇంత విరాళమని అనం, అస్సలు అనం. మనం కూడా దేవుడికి వచ్చినటువంటి ఆదాయం అని స్క్రోలింగ్ ఇస్తాం. దేవుడికి ఆదాయం కాదు, దేవుడు వ్యాపారం చేయటంలా ఇచ్చినటువంటి కానుకనాలి, భక్తులు సమర్పించినటువంటి కానుకలనాలి. అంతేగాని ఇక్కడ ఆదాయం ఏంటి? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? దేవుడి ఆదాయం ఏంటి? దేవాదాయ శాఖ ఏంటి? అసలు ఆదాయ శాఖ ఏంటి? వాట్ టు సే? ఇక్కడ మార్పు రావాల్సింది ముందు మనలో, ప్రభుత్వ విధానాల్లో. ఇవాళ ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఏంటి ఆ నిర్ణయాలు? అది దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి టెంపులా కాదా అనేది కాదు. ఆంధ్రప్రదేశ్లో జీర్ణోద్ధారణ చేయాల్సినటువంటి అనేకమైనటువంటి దేవాలయాలు, పురాతన దేవాలయాలు ఉన్నాయి. అలాగే స్థానికమైనటువంటి గ్రామస్తులందరినీ కలిపి కొన్ని కార్యక్రమాలు నిర్వహించి ఆ టెంపుల్ని చక్కగా గొప్ప అనుభూతి వచ్చేట్టుగా, భక్తి అనంటే ఒక క్రమశిక్షణగా, భక్తి అనంటే ఒక సైంటిఫిక్ ఫిలాసఫీగా మనం నమ్మేటటువంటి వ్యవస్థను నిర్మించాలి. కానీ తిరుమలకి ఎంత ఆదాయం వస్తుంది, ఈ డబ్బును తీసుకొని వెళ్ళి మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది వ్యాపారం అవుతుంది.
అలాగే ఏ టెంపుల్స్లో ఆదాయం వస్తుందో వాటిల్ని మాత్రమే మేము అడాప్ట్ చేసుకుంటాం అన్నటువంటి విధానం ఇవాళ ప్రభుత్వ ఆలోచన నుంచి పక్కకు పెట్టాలి. మూడోది, టెంపుల్ ఉన్న చోట పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. బికాజ్ నేను మొదటిగా చెప్పినట్టుగా మెజారిటీ పీపుల్ హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో హిందూ సాంప్రదాయాన్ని అవమానం చేస్తున్నా వదిలేసే పరిస్థితి చూస్తున్నాము. బట్ దాన్ని పక్కన పెడితే ఇవాళ కనీసం దేవాలయాలను మనం పునర్నిర్మించుకోవాల్సిన దశ ఉన్నప్పుడు ఆ పని చేయాలి. అలాగే ఎక్కడైతే భక్తులకు సంబంధించిన వసతులు లేకపోతే వాటి మీద దృష్టి పెట్టాలి. కేవలం మనం పూర్తిగా ఏదైతే దేవాదాయ శాఖకు ఆదాయం వస్తున్నటువంటి వాటిని అడాప్ట్ చేసుకొని లెక్కలేసుకొని తూనికలేసుకొని కొలతలేసుకొని మనము బ్యాంకుల్లో దాచేసుకొని వాటిని అనుభవించేటటువంటి ఆలోచన దుర్మార్గం అవుతుంది. కాబట్టి అది సాంప్రదాయం కాదు, కాబట్టి అది బిగ్గెస్ట్ క్రైమ్, కాబట్టి దాన్ని వదిలేయాలి. ఇవాళ మార్పు రావాల్సింది ప్రభుత్వమైన ఆలోచనలో, భక్తుల ఆలోచనలో, అలాగే హిందూ సిద్ధాంతాన్ని సాంప్రదాయాలను నమ్మేటటువంటి వాళ్ళు కొన్ని ప్రక్షాళన కార్యక్రమాల మీద నడుం బిగించాలి. అదేదో శ్యామల యోగమనో ఇంకేదో చేస్తూ ఉంటారు. ఇక్కడ యాగాలు గీగాలు ఇవి కాదు చేయాల్సింది, ముందు ప్రక్షాళన కార్యక్రమం. హిందూ దేవాలయాలు మళ్ళీ భద్రతను, అలాగే బాధ్యతను, అలాగే పవిత్రతను, అలాగే నిర్వహణను, ఆ నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవస్థను మనము నిర్మించుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకోవాలి అన్నది అవర్ డిమాండ్. ఈ డిమాండ్ ప్రజలు గ్రహించాలని అభ్యర్థిస్తున్నాం. అలాగే ఇది డిమాండ్ కంటే కూడా చేయవలసినటువంటి మొట్టమొదటి బాధ్యతగా ప్రభుత్వాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా. ఇక జరిగిన సంఘటన మీద రిపీటెడ్గా మనం చెప్తున్నది ఒకటి, ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. అలాగే కంపేర్ చేసినప్పుడు హంతకులకి మీరు శుభ్రంగా ఒక కేసు పెట్టి వదిలేయటం కాదు, హంతకుల ఆస్తులన్నిటినీ సీజ్ చేసి బాధితులకు పంచాలి అన్నటువంటి ఆ డిమాండ్ను తీసుకొస్తూ ఇవాళ ప్రభుత్వ నిర్వహణలో ఈ లోపభూయిష్టమైనటువంటి విధానంలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం తీసుకోకుండా ఎవరో టెంపుల్ కట్టారు, ఎవరో నిర్వహించారు, ఇది జరిగింది దిగ్భ్రాంతి అని అంటే నడవదు, కుదరదు. కాబట్టి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనేది చర్చ జరగాలి, దాని మీద ఫోకస్ చేయాలని భావిస్తాం. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఆయన టెంపుల్ కట్టారు ఎవరో అని చెప్పని అంటున్నారు. అదే భక్తుడు టెంపుల్ కట్టకుండా ఆ అమౌంట్ కనుక విరాళంగా ఇచ్చుంటే ఏం చేసేవారు? సాదర స్వాగతం పలికేవారు కదా, ఆయనకి విఐపి వివిఐపి దర్శనాలు ఇచ్చేవారు కదా, ఆయనకి సన్మా సభలు చేసేవారు కదా అక్కడ. ఎస్ పద్మ, మనం చర్చించిన దాంట్లో ప్రధానంగా ఇక్కడ భక్తుడే, విఐపి భక్తుడు అనేవాడు ఉండడు అని చెప్పామే. ఈయన పూర్తిగా ఈ ఆలయ నిర్మాణానికి కారణం ఏంటి అని అంటే ఈయన తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ దర్శనం ఆయనకి సౌకర్యంగా అనిపించాల. అక్కడ ఉన్నటువంటి భక్తుల అసౌకర్యాన్ని గుర్తించి ఆయన సొంత డబ్బుతోటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ ప్రాంతంలో నిర్మించాలి, ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఈ స్వామి దగ్గరికి వచ్చి ఈ టెంపుల్లోనే, ఈ ఆలయంలోనే దర్శన కార్యక్రమాలు మిగతా కార్యక్రమాలన్నీ చేసుకోవాలి అన్నటువంటి ఒక కమిట్మెంట్తో ఆయన ఆలయాన్ని కట్టించాడు. ఆయన అక్కడేం వ్యాపారం చేయటల్లా, తిరుమలలో వ్యాపారం చేస్తున్నారేమో, ఆయనేం వ్యాపారం చేయటల్లా, ఆయన విఐపి భక్తుల దగ్గర నుంచి విరాళాలు వసూలు చేయటల్లా. అలాగే శ్రీవాణి అనేటటువంటి పథకం పెట్టి టక్కున దేవుడి గర్భగుడిలోకి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టట్లా, ఇక్కడ అందరూ సమానమే అని క్యూలో నిలబడాల్సిందే అని ఆయన నిర్వహిస్తున్నటువంటి విధానమే భక్తికి సంబంధించింది. కానీ భద్రత లేకపోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదం. సో నిర్మించినటువంటి ఆ భక్తులను నేను ఇప్పటికీ తల వంచి నమస్కరిస్తా. ఖచ్చితంగా ఆయన సొంత డబ్బుతో, ఒక విఘ్నతతో, ఆయనకి జరిగినటువంటి ఒక అసౌకర్యంతో ఆయన వెనకాడకుండా తన సొంత డబ్బుతో అక్కడ టెంపుల్ కడితే మరి ఆయన దేవుడితో సమానం నాకు. కానీ దేవుడి ముందే ఇవాళ ప్రాణాలు పోయినాయి అని అంటే బాధ్యత ప్రభుత్వానిదే అంట. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన దాంట్లో 100% అదే ఉంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఘోరం వారు వీరి మీద తోసేదానికి ఉంటే దేవాలయంలో జరిగిన ఈ ఘోరానికి ప్రభుత్వ పరం కాదని చెప్తారు, ప్రైవేటు పరం కాదని చెప్తారంటే ప్రభుత్వ దేవాలయం కాదని చెప్తున్నారు. ఇటుకేలకి ఆలయం నిర్మించిన వ్యక్తిపై తోసేస్తున్నారు, మాది కాదని. కానీ ఎంత ఎవరి మీద తోసినా పోయిన ప్రాణాలు అయితే తీసుకురాలేరు. అసలు
వాళ్ళకి ఎంత ఇచ్చినా సరే ఆ ప్రాణాలు మనం బ్రతికించలేం. రైట్ సార్, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని మనం అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.